తెలుగు తమ్ముళ్ల అతి తెలివి మరోసారి బట్టబయలైంది. విశాఖలో వైఎస్ జగన్ తలపెట్టిన జై ఆంధ్రప్రదేశ్ సభ నుంచి నిరుద్యోగుల దృష్టి మళ్లించేందుకు వేసిన ఎత్తు చిత్తైపోయింది. జై ఆంధ్రప్రదేశ్ సభ నేపథ్యంలో తెలుగు తమ్ముళ్ల అతి తెలివి జాబ్ మేళా అంటూ మంత్రి అయ్యన్న, ఎంపీ అవంతి హడావుడి. ఎంపీ అవంతి సొంత కాలేజీలో జాబ్ మేళా ఏర్పాటు. సీఎం చంద్రబాబు ఆదేశాలతో జాబ్ మేళా నిర్వహణ. జగన్ సభ నుంచి నిరుద్యోగుల దృష్టి మళ్లించే ఎత్తుగడ. జాబ్ మేళాకు కనిపించని స్పందన. తూతూ మంత్రంగా జాబ్ మేళా నిర్వహణ. మంత్రి, ఎంపీ తీరుపై నిరుద్యోగుల్లో అసంతృప్తి. నిత్యం ఎడమొహం పెడమొహంగా ఉండే మంత్రి అయ్యన్న పాత్రుడు, అనకాపల్లి ఎంపీ అవంతి శ్రీనివాస్ జాబ్ మేళా ఏర్పాటు చేశారు. కనీసం మాట్లాడుకునే ఇద్దరు నాయకులు జాబ్ మేళా ఏర్పాటు చేయడంపై వేరే మతలబుందండోయ్. ప్రజా సమస్యలపై ఏనాడు కలిసి మాట్లాడని వీళ్ళు జాబ్ మేళా ఎందుకు ఏర్పాటు చేసినట్టు? పేరుకు మాత్రమే అది జాబ్ మేళా. అవంతి శ్రీనివాస్ కు చెందిన అవంతి కాలేజీలో హడావిడిగా దీన్ని ఏర్పాటు చేశారు. వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి విశాఖలో నిర్వహిస్తున్న జై ఆంధ్రప్రదేశ్ సభ నుంచి నిరుద్యోగుల దృష్టి మళ్లించేందుకే ఏర్పాటు చేసిన మేళా ఇది. ప్రత్యేక హోదా ఆవశ్యకతను చాటి చెప్పేందుకు ఏర్పాటు చేసిన జై ఆంధ్రప్రదేశ్ సభకు విద్యార్థులు, నిరుద్యోగులు పెద్ద సంఖ్యలో తరలి వస్తూ ఉండడం, సభపై అన్ని వర్గాలు ఆసక్తి కనబరుస్తూ ఉండడంతో దానికి అడ్డుకట్ట వేసేందుకు ఏర్పాటు చేసిన జాబ్ మేళా ఇది. చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకే అవంతి శ్రీనివాస్, చింతకాయల అయ్యన్న పాత్రుడు దీన్ని ఏర్పాటు చేశారనే ప్రచారం విశాఖ జిల్లాలో జరుగుతోంది. నిరుద్యోగులు, యువత నుంచి ఈ జాబ్ మేళాకు స్పందన రాకపోవడంతో అవంతి కాలేజీ విద్యార్థులను జాబ్ మేళాలో కూర్చోబెట్టారు. జాబ్ మేళాకు వచ్చిన కొద్దిపాటి నిరుద్యోగులకు ఉద్యోగాలకు సంబంధించి ఎటువంటి హామీ ఇవ్వలేదు. కేవలం వాళ్ళ బయోడేటా మాత్రమే తీసుకుని అక్కడ నుంచి పంపేశారు. దీంతో ఉద్యోగాలు వస్తాయనే ఆశతో వెళ్లిన కొద్దిపాటి నిరుద్యోగులు నిరాశతో వెనుదిరిగారు. నిరుద్యోగులకు మేలు చేయనప్పుడు ఎందుకీ జాబ్ మేళా నిర్వహించారని కొంతమంది నిష్ఠూరమాడుకుంటూ నిరాశతో వెనుదిరిగారు. స్వామినాయుడు, సీనియర్ కరెస్పాండెంట్.